అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవునికి అప్పగించిన కళ అనే స్టోరీ గురించి నేర్చుకుందాం. మన జీవితంలో సమయాన్ని అయినా ప్రతిదీ దేవునికి అప్పగిస్తే మన జీవితంలో ఎలాంటి అద్భుతం చూడగలుగుతామో మనం ఈ స్టోరీ ద్వారా నేర్చుకుందాం. అయితే ఒక గ్రామంలో సామ్యుయేల్ అనే వ్యక్తి యువకుడు ఉండేవాడు. సాధారణ కుటుంబం, పెద్దగా సంపాదన లేదు, కానీ ఒక పెద్ద కళ మాత్రం ఉంది. నేను ఒక సక్సెస్ యూట్యూబర్ కావాలని. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. వారి తల్లిదండ్రులను ఎంతో సంతోషపరచాలి, వారి కష్టాలన్నీ తీర్చాలని తను ఎంతో ప్రయత్నం చేసేవాడు. ప్రతిరోజు ఉదయం లేచి ఐడియాలు రాసేవాడు. ఎలా వీడియో తీయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, రాత్రి వరకు ఎడిటింగ్ చేసేవారు. కానీ ఫలితం ఎంత ప్రయత్నించినా శూన్యమే. వీడియో అప్లోడ్ చేసేవాడు. 10 వ్యూస్, 15 వ్యూస్, ఒక్క కామెంట్ కూడా రావడం లేదు. ఫ్రెండ్స్ నవ్వేవారు. ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకో, కుటుంబం అడిగేది. ఇంత కష్టపడుతున్నావు, ఏం వస్తుంది ఈ మాటలు అని చెప్పేవారు. ఆ మాటల ద్వారా శామ్ చాలా చెందేవాడు. ఒకరోజు రాత్రి అతను ల్యాప్టాప్ మూసి కళ్ళల్లో నీళ్ళు తీసుకొని ఇలా అన్నాడు బాధతో, ప్రభువా, నేను కష్టపడుతున్నాను కదా, ఎందుకు నాకు సక్సెస్ రావడం లేదు? ఈరోజు అతను అలసిపోయి బైబిల్ తెరిచాడు. అలా తెరిచిన పేజీలో ఒక వాక్యం, నీ పనులను యెహోవాకు అప్పగింపుము అనే ఆ మాట ఆయన హృదయాన్ని ఎంతో బలపరిచింది. శామ్ అలా ఆలోచించాడు, నేను పని చేస్తున్నాను, కానీ నిజంగా దేవునికి అప్పగించానా? ఆ రోజు నుంచి ఒక చిన్న మార్పు, కానీ అదే అతని జీవితాన్ని మార్చింది. ప్రతి వీడియో మొదలుపెట్టే ముందు శామ్ ఇలా ప్రార్థించేవాడు, ప్రభువా, ఈ వీడియో నా కోసం కాదు, నిన్ను గౌరవించేదిగా ఉండాలి, నన్ను ఉపయోగించుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. అతను అలా ప్రార్థించి ఆ ప్రార్థించినప్పుడు, పని మొదలుపెట్టినప్పుడు అతని కామెంట్ మారింది. ముందు కేవలం కొన్ని వ్యూసే వచ్చేవారు, 10, 10, 15 వ్యూస్. ఇప్పుడు మనుషుల హృదయాల కోసం ఆశ, నమ్మకం, జీవిత సత్యాలు. మొదట్లో పెద్ద మార్పు కనిపించలేదు, కానీ శామ్ ఆగలేదు. ఒకరోజు అతను చేసిన ఒక వీడియోలో ఇలా అన్నాడు, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆ వీడియో నెమ్మదిగా వైరల్ అయింది. ఒక కామెంట్ వచ్చింది, ఈ వీడియో నా ఆత్మహత్య ఆలోచనను ఆపింది. ఆ మెసేజ్ చూడగానే శ్యామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను అర్థం చేసుకున్నాడు, ఇదే నిజమైన సక్సెస్. కొన్ని నెలల్లో సబ్స్క్రైబర్లు పెరిగారు, ఆదాయం వచ్చింది, గుర్తింపు వచ్చింది. కానీ శామ్ మారలేదు. అతను అన్నమాట ఒక్కటే, నా కళ కాదు, దేవుడికి అప్పగించిన కళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వీడియో చివర శామ్ ఇలా చెప్తాడు, ఈరోజు నువ్వు కూడా కష్టపడుతున్నావా? ఫలితం కనిపించడం లేదా? ఒక్కసారి ఆలోచించు. నీ పని దేవుడికి అప్పగించవా? అవును, మన జీవితంలో దేవునికి అప్పగించే వారిగా ఉండాలి. ఏ పని చేసినా అని శామ్ దేవుణ్ణి ప్రార్థించి తన పని మొదలుపెట్టినప్పుడు గొప్ప సక్సెస్ చూసిండు. అయితే మన ప్రయత్నం, మన బాధ్యత, ఫలితం దేవుడే అధికారం. దేవుడికి అప్పగించిన పని ఎప్పుడు విఫలము కాదు. అందరికీ వందనం. ఈ వీడియో ద్వారా మీ జీవితంలో కూడా మీరు ఏ పని మొదలుపెట్టినా మీరు దేవునికి మొదటిగా అప్పగించాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అప్పుడు శామ్ జీవితంలో ఏ రీతిగా గొప్ప అద్భుతం చూశారో అలానే మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం చూస్తారు. ఈ స్టోరీ మీకు ఏ రీతిగా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి.